హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణకీర్తనః. హృదయం తస్తహి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం. యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము భాగవతంలో 3వ స్కందంలో 6వ అధ్యాయంలో చెప్పినటువంటి భగవంతుని యొక్క విరాట్ రూపం గురించి తెలుసుకుందాం. భగవంతుని యొక్క విరాట్ రూపం కానీ విశ్వరూపం కానీ ఇవన్నీ కూడా నిత్యమైనవి కాదు, శాశ్వతమైనవి కూడా కాదు. అంటే ఆ సందర్భంలో ఆ విధంగా ఆ విశ్వరూపాన్ని కానీ ఆ విరాట్ రూపాన్ని కానీ భగవంతుడు అవతారం పొందడం జరిగిందనమాట. అసలు విరాట్ రూపానికన్నా ముందు మనము భగవాన్ భగవాన్ అంటే ఎవరు? ఇప్పుడు మనకి భగవద్గీతలో 700 శ్లోకాస్ ఉన్నాయి. అలాగ శ్లోకాలు ఉన్నప్పుడు మనం భగవద్గీత చదువుతున్నప్పుడు ధృతరాష్ట్ర ఉవాచ, అర్జున ఉవాచ, సంజయ ఉవాచ అని చదువుతాం. కానీ శ్రీకృష్ణ ఉవాచ అని చదవడం లేదు. శ్రీ భగవాన్ ఉవాచ అని చదువుతున్నాం. అంటే మామూలుగా దేవుళ్ళు దేవతలు అందరూ ఉంటే వారికందరికి కూడా భగవంతుడు అధిపతిగా ఉండడం వల్లనే ఆయన్ని భగవాన్ అని చెప్పడం జరిగింది. దేవుడు అని కాక భగవాన్ అని చెప్పడం జరిగింది. ఈ భగవాన్ అని భగవంతునికి చెప్పడం ఎలాగా అంటే మనకు వ్యాస మహర్షి తెలుసు. వ్యాస మహర్షి యొక్క తండ్రి గారైన పరాశర ముని భగవాన్ని స్తుతించారు. ఎలాగా? షడ్ ఐశ్వర్యాలను కలిగిన వారే భగవాన్. షడ్ ఐశ్వర్యాలేమిటి? సర్వ సంపద, సర్వ సౌందర్యము, సర్వ యశస్సు, సర్వ శక్తి, సర్వ జ్ఞానము, సర్వ వైరాగ్యము, వీటినన్నింటినీ కలిగిన వారే భగవాన్. ఇప్పుడు మనుషులు మనం ఉన్నాము, జీవులు. కానీ మనలో ఈ 5 లక్షణాలు గుణాలు ఒక్కరికే ఉంటాయా? తప్పకుండా ఉండవు. ఒకరు సౌందర్యంగా ఉండవచ్చు, ఒకరికి సంపద లేకపోవచ్చు, ఒకరికి మంచి కీర్తి ప్రతిష్టలు ఉండవచ్చు, కానీ వారికి శక్తి లేకపోవచ్చు, ఒకరు వైరాగ్యంతో ఉండవచ్చు, కానీ వాళ్ళు జ్ఞానంతో లేకపోవచ్చు. కాబట్టి భగవంతుడు భగవాన్ అనే ఆ దేవాది దేవుడైన భగవాన్ మాత్రమే షడ్ ఐశ్వర్యాలను కలిగి ఉన్నారు. ఇప్పుడు సర్వ సంపద మనకి బ్రహ్మ సంహితలో బ్రహ్మ స్తుతించారు. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. అంటే భగవంతుడే ఆయన పూర్తిగా పరమ నియామకుడు, అందరినీ నియంత్రించగలిగిన శక్తి కలిగిన వాడు భగవంతుడు. ఇక సర్వ కారణాలకు కారకుడు ఆయన. కాబట్టి బ్రహ్మ కూడా అలాంటి భగవంతుని స్తుతిస్తూ నీ పాదాలకు నేను సమర్పిస్తున్నాను అని ఆయన చెప్పడం జరిగింది. ఇక సర్వ సంపద
ఆయనలో ఉన్న లక్షణంలో సర్వ సంపదలో కూడా చెప్పినప్పుడు చింతామణి ప్రకర సద్మశు కల్ప వృక్ష లక్షావృతేషు సురబీర విపాలయంతం. అంటే భగవంతుడు ద్వారకా నగరంలో రాజుగా ఉన్నారు కదా. అప్పుడు ఆయన విశ్వకర్మచే ఆ ద్వారకా నగరాన్ని నిర్మితం చేశారు. ఎలాగ నిర్మితము అది అంటే చింతామణి అంటే వజ్ర వైడూర్యాలు చింతామణితో పొదగబడినటువంటి ఆ భవనంలో 16,108 మంది పత్నులతో భగవంతుడు అలరారారు. అంటే ఆయనకు సంపదకు ఎలాంటి కొరత లేదు. ప్రతి ఒక్కరు కూడా అలాంటి ఆ చింతామణితో కట్టబడినటువంటి ఆ భవనంలో అలరారారనమాట. సంపదకి కొదవలేని ఇదనమాట. అదేవిధంగా లక్షలాది దేవతలు ఆయనను గోపికలు నిరంతరము ఆయన్ని సేవిస్తూ ఉన్నారు. ఆ విధంగా తర్వాత సౌందర్యం తీసుకుందాం. సౌందర్యం తీసుకున్నప్పుడు కందర్ప కోటి కమనీయ విశేష శోభాం. కందర్ప అంటే అంటే మన్మధుడు. ఒక మన్మధుడికే అందరూ మూర్ఛిల్లపోతారు. అంటే అంతటి సౌందర్యం మన్మధుడు అంటే. అలాంటిది భగవంతుడు కోటి మన్మధుల తేజస్సుతో అలరారుతుంటారట. కాబట్టి ఆయనకు సౌందర్యానికి కూడా కొరత లేదు. ఇక యశస్సు కీర్తి తీసుకుంటే యస్య ప్రభా ప్రభవతో జగదండ కోటి. అంటే భగవంతుడు కోట్ల కొలది బ్రహ్మాండంలందు ఆయన అనంత విభూతులతో యశస్సుతో కీర్తించబడుతూ ఉంటారట. అంటే ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో అన్ని బ్రహ్మాండాలలో కూడా ఆయన యశస్సు అంత ఇదిగా కీర్తించబడుతూ ఉంటది. అలాంటి యశస్సు భగవంతునిది. ఇక శక్తి తీసుకున్నప్పుడు ఏకో అప్యసౌ రచయితం జగదండ కోటి యచ్చక్తిరస్తి జగదండ దయాయదంతః. అంటే భగవంతుడు శక్తిమంతుడు. అంటే ఆయనకు శక్తికి మించిన వారు ఎవరూ లేరు. ఆయనకు సమానవంతులు కూడా ఎవరూ లేరు. అలాంటి శక్తిమంతుడు కాబట్టే ఆయన ఎన్నో వేల కోట్ల బ్రహ్మాండాలను సృష్టిస్తూ ఉంటే కూడా ఆయన శక్తి తరగదు. అంటే ఆయన శక్తి భగవంతుని నుండి విడిపడదు అనమాట. ఉదాహరణకి ఒక దీపం ఉన్నది. ఆ దీపాన్ని మనము వేల దీపాలను వెలిగించినా కానీ ఆ మొదటి దీపం యొక్క కాంతి ఎప్పటికీ తగ్గిపోదు. అన్ని దీపాలు వెలిగించేసాం కదా, ఈ దీపం ఆరిపోతుంది, దీనికి శక్తి పోతుంది అంటే తప్పకుండా కానే కాదు. ఎన్ని వేల దీపాలు వెలిగించినా ఆ వెలిగించినటువంటి ఆ దీపము మొదటి దీపము అలాంటి కాంతితోనే ఉంటది. అలాగే భగవంతుని యొక్క శక్తి కూడా ఎంత కోటి బ్రహ్మాండాలు సృష్టిస్తే కూడా ఆయన శక్తి అనేది తరగదు. అదేవిధంగా జ్ఞానం తీసుకున్నప్పుడు శ్రీ ఈశోపనిషత్తులో చెప్పబడింది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అంటే భగవంతుడు పరిపూర్ణుడు. ఒక జీరో రౌండ్ గా చేసామనుకోండి కంప్లీట్ అవుతుంది. అదే ఆ జీరోని ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుంది, అర్ధచంద్రకరంలో సగంగానే అనిపిస్తుంది. కానీ భగవంతుడు పరిపూర్ణుడు, సచ్చిత్ ఆనందుడు. అలాంటి పరిపూర్ణుడు కాబట్టే మనం ఆ భగవంతుడు సృష్టించినటువంటి ఆ భౌతిక జగత్తు కూడా పరిపూర్ణంగా విరాజిల్లుతున్నది. భగవంతుడు సచ్చిత్ ఆనందుడు. సత్ అంటే పరిపూర్ణమైన జ్ఞానాన్ని, ఆనందాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. అలాగా ఆనందంతో ఉంటారు కాబట్టి ఆయన జీవులను కూడా సమదృష్టితో, ఎలాంటి పక్షపాతం లేకుండా అందరినీ కూడా ఆనందంలో ఉంచే విధంగా చేస్తారు. అందుకే కృష్ణ అంటాము. కృష్ణ అంటే ఏమి, ఆయన యొక్క ఆ నామంలోనే మనము పరవశులైపోతాము. ఆయన
అంతటి ఆనందాన్ని కలిగించే రూపం. ఇక వైరాగ్యంలో చూస్తే భగవంతుడు ద్వారకాలో ఉన్నప్పుడు అంతమంది రాణులు ఆయన పత్నులుగా ఉన్నారు. మళ్ళీ గృహస్థ జీవితంలో ఉండి ఆయన ఎంతో వేల మంది పుత్రులను సంతతి కూడా కలిగి ఉన్నారు. కానీ ఆయన ఆధ్యాత్మికమైన ఆ అంతర్గత శక్తితో ఆయన ఆ వైరాగ్యంతో అలాగా ఉన్నారు. ఆయన సాధారణ భౌతిక జగత్తులోని సంసారం బాధ్యతలు లేకపోతే గృహస్థ బాధ్యతలు అలాగా కాదు. ఆయన గృహస్థ జీవితంలో ఉంటే కూడా ఆ భౌతికమైనటువంటి వాటికంతా అతీతంగా ఉండడం వల్ల ఆయన ఆ వైరాగ్య స్థితిలో ఉండి ఆయన ఆధ్యాత్మిక కర్మలన్నింటినీ చేశారు భగవంతుడు. అది వైరాగ్యం. ఈ విధంగా షడ్ విభూతులను ఆయన కలిగి ఉండడం వల్లనే భగవాన్ అని మనము తెలుసుకున్నాం. ఇక అదేవిధంగా భగవద్గీతలో 10.8 శ్లోకాల్లో కూడా మనకి అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే అంటే ఈ సర్వ సృష్టిని నేనే సృష్టించాను, దీనికంతటికి నేనే అధిపతిని అని భగవంతుడు చెప్పారు. మళ్ళీ భగవద్గీతలోని 14.14 శ్లోకాల్లో అహం బీజ ప్రద పితః ఈ సృష్టికి నేనే పితను అని చెప్పారు. ఇవన్నీ మనకి ఆయన భగవంతుడు, భగవాన్, దేవాది దేవుడు, సర్వ కారణాలకు కారకుడు, ఆది పురుషుడు, తర్వాత అన్నిటికీ పరమ నియామకుడు అన్న విషయాలు మనకి అర్థమవుతున్నాయి. ఇక ఈ భగవానుడు అంతర్గత శక్తితో బాహ్య శక్తిలో ఆయన వివిధ తత్వాలలో ప్రవేశించారు. అలాగ వివిధ తత్వాలలో ప్రవేశించినప్పుడు జీవులందరూ కూడా మేల్కొని వివిధ కర్మలను చేయడానికి ఉత్తేజితులయ్యారు. అంటే ఏమి? సృష్టి కార్యం జరిగింది. భగవంతుడు ఆ 24 తత్వాలలో ప్రవేశం జరిగినప్పుడే జీవులందరూ కూడా ఇక వారి వారి కర్మలను చేయడానికి ఉత్తేజితులయ్యారనమాట. అలాగా అయిన విధమే ఈ తత్వంలో ఆయన ప్రవేశించిన విధమే విరాట్ రూపం. కానీ మనకి విశ్వరూపం, విరాట్ రూపం ఈ రెండిటికి మనకి కొద్దిగా భేదం ఏమిటి అనేది మనకి అనిపిస్తుంది. విరాట్ రూపం ఏమిటి, విశ్వరూపం ఏమిటి అనేది. విశ్వరూపం చూస్తాం. విశ్వరూపము అది నిరాకారవాదులైనటువంటి నాస్తికులైనటువంటి వాళ్ళు నేను భగవంతుణ్ణి అని తెలుసుకునేందుకే భగవంతుడు అర్జునునికి ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఆయన విశ్వరూపాన్ని చూపించి అది అర్జునునికి ప్రత్యేకమైన జ్ఞాన చక్షువులనిచ్చారు. సాధారణ దృష్టితో ఆయన చూడలేరు అర్జునుడు. కాబట్టి ప్రత్యేకమైన జ్ఞాన దృష్టి ఇచ్చి విశ్వరూపాన్ని చూపారు. ఆ విశ్వరూపంలో ఏముంది? సకలము ఆయన శరీరంలో ఇమిడిపోయి ఉన్నాయి. అంటే పూర్తిగా అనేక వేల బాహువులతో కోటి సూర్య తేజస్సుతో ఆయన మోము వెలిగిపోతున్నది. తర్వాత ఆయన అనేక దివ్యమైనటువంటి ఆభరణాలను ధరించి ఉన్నారు. ఇక అన్ని శస్త్రాలు అన్నీ కూడా ఆయన బాహువులలో ఇమిడిపోయి ఉన్నాయి. అర్జునుకి ఆ విశ్వరూపం చూసేసరికి ఆయనకు అంత భయభ్రాంతికి ఇదయ్యారు. అంటే ఇంతటి ఆకాశాన్ని అంటి ఉన్నటువంటి ఆ సుందర రూపము, సుందరము రౌద్రంగా కూడా ఉన్న ఆ రూపాన్ని చూసి ఉపసంహరించుకో కృష్ణ, నేను ఈ విశ్వరూపాన్ని చూడలేను అన్నప్పుడు భగవంతుడు ఆ విశ్వరూపాన్ని ఉపసంహరించుకున్నారు. అంటే అందులోనే అంటే వర్తమాన, భవిష్యత్తు, భూత అన్నీ తెలుస్తున్నాయి అర్జునునికి. కౌరవులు, పాండవులు, అక్కడ యుద్ధంలో ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ ఆయన రూపంలో దర్శనం చూస్తున్నారు అర్జునుడు. ఇక కౌరవులు వీళ్ళందరూ కూడా భగవంతుని ఆ నోటి ద్వారా అందరూ కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఎలాగా అంటే
నదులన్నీ కూడా వర్షాలు పడి చక్కగా సముద్రంలో కలవడానికి ఒవ్వుళ్ళీరుతూ పరిగెడుతాయి నదులన్నీ. ఆ విధంగా అందరూ ఆ భయంకరమైన రౌద్రమైన ఆ భగవంతుని నోటి ద్వారా అందరూ లోపలికి కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇక మినుగురు పురుగు అంటారు. ఆ పురుగు ఏ విధంగా ఒక దీపపు కాంతి ఉంటే ఆ దీపపు కాంతికి తానే వెళ్ళి పడిపోతుంది. ఆ దీపపు కాంతిలో పడి మరణిస్తుంది. ఆ విధంగా ఆ సృష్టి అన్నీ కూడా ఆయన నోటి ద్వారా లోపలికి వెళ్ళిపోతున్నారు కొట్టుకొని. ఆయన పంటి కింద భగవంతుని పంటి కింద అందరు కూడా నలిగిపోతున్నారు. అంతటి రౌద్రమైన రూపంతో విశ్వరూపాన్ని చూపించారు. ఎందుకు? అర్జునుని ద్వారా అలాగా నిరాకార తత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, నాస్తికులు, వీళ్ళందరూ కూడా భగవంతుడు ఉన్నారు అనే ఆ అర్థాన్ని తెలుసుకోవాలి. దానికి ముందు ఆయన విశ్వరూపానికి ముందు చక్కగా ఆయన తన వాక్కులతో తన వివిధ విభూతులను తెలియపరిచారు. ఎలాగా? నేను తేజస్సులో సూర్యునిగా ఉన్నాను, నక్షత్రాలలో చంద్రునిగా ఉన్నాను, వేదాలలో సామవేదంగా ఉన్నాను, దేవతలలో ఇంద్రునిగా ఉన్నాను, రుద్రులలో శివునిగా ఉన్నాను, పర్వతాలలో మేరు పర్వతంగా ఉన్నాను, పక్షులలో గరుత్మంతునిగా ఉన్నాను, జంతువులలో సింహంగా ఉన్నాను, చేపలలో సొరచేపగా ఉన్నాను, నరులలో రాజుగా ఉన్నాను, మాసంలో మార్గశిర మాసంగా ఉన్నాను, మునులలో వ్యాసమునిగా ఉన్నాను, ఋషులలో భృగు మహర్షిగా ఉన్నాను, నదులలో గంగగా ఉన్నాను. ఈ విధంగా అన్ని సృష్టి దాంట్లో బ్రహ్మగా ఉన్నాను. ఈ విధంగా చక్కగా వివరించారు. అంటే ఆడియో లాగా వివరణ ఇచ్చారు వాక్ చాతుర్యంతో. కానీ అప్పటికీ అర్జునునికి అంతగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇక ఆయన తన రూపాన్ని డిస్ప్లే చేశారు. అంటే ఒక వీడియో రూపంలాగా. అప్పుడు కానీ అర్జునునికి భగవంతుని యొక్క ఆ రూపం ఏమిటి, ఆయన భగవాన్ అనే ఆ స్ఫురణకి అర్జునుడు వచ్చారు. అది విశ్వరూపం. ఇక విరాట్ రూపం చూద్దాం. విరాట్ రూపం అనేది చాలాసార్లు విరాట్ రూపంలో వచ్చారు. కురు సభకి వెళ్ళారు భగవంతుడు. ఆ సభలో వెళ్ళినప్పుడు దుర్యోధనుడు భగవంతుణ్ణి బంధించడానికి ప్రయత్నించారు. అప్పుడు చతుర్భుజ రూపంలో విరాట్ రూపాన్ని చూపించారు. అంటే ఈ విరాట్ రూపం అనేది ఏమిటి అంటే, దేవతలు మనకి భాగవతంలో ఇప్పుడు మనం తెలుసుకొనబోయే ఆ విరాట్ రూపం ఏమిటి అంటే, భగవంతుడు ఆ దేవతలందరూ ప్రార్థించగా ఆ విరాట రూపాన్ని ఆయన చూపించారనమాట. అంటే విరాట్ రూపం కానీ విశ్వరూపము కానీ నిత్యమైన రూపము కాదు, శాశ్వతమైన రూపము కాదు. ఒకే ఒక రూపము నిత్యమైనది, శాశ్వతమైనది. అదే భగవంతుని యొక్క త్రిభంగమ రూపములో ఉన్నటువంటి ఆ రూపము. అంటే ఆ రూపంలో ఆయన అందరికి సచ్చిత్ ఆనందుడిగా ఉంటూ అందరినీ మోహపరుస్తూ ఆ రూపంలో ఆయన అందరికీ భగవాన్ అనే విధంగా ఉన్నారు ఆ త్రిభంగ రూపంలో. ఇక ఈ విరాట్ రూపంలో ఆయన ఆ భౌతిక తత్వంలోని ఆ 24 తత్వాలలోకి ఆయన ప్రవేశం కాగా జీవులందరూ కూడా ఒక్కొక్కరు వారి వారి కర్మలను చేయడంలో ఉత్తేజితులయ్యారనమాట. మనకి 24 తత్వాలు ఏమిటి? భగవంతుడు యొక్క ప్రవేశించిన 24 తత్వాలు జ్ఞానేంద్రియాలు. ఓకే. తర్వాత పంచ పంచ జ్ఞానేంద్రియాలు. మనకి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము ఉన్నాయి. ఈ పంచేంద్రియాలకు 5 తన్మాత్రలు అంటారు. ఆ పంచేంద్రియాలు ఏమిటి? కన్ను అంటే రూపం, ముక్కు అదేమి గంధం వాసనని చూస్తాము, చెవి శబ్దాన్ని శ్రవణాన్ని చేస్తాం, నాలుక టేస్ట్, చర్మము స్పర్శ. ఓకే. అదేవిధంగా పంచభూతాలు ఉన్నాయి. అగ్ని, జలము, తర్వాత వాయువు, ఆకాశము, భూమి ఇవి ఉన్నాయి. అవి స్థూల తత్వాలు అంటారు. 15 తత్వాలు వచ్చేసాయి. ఇక సూక్ష్మ తత్వాలు మనసు, బుద్ధి, అహంకారము అనే ఉన్నాయి. తర్వాత కర్మేంద్రియాలు ఉన్నాయి. కాళ్ళు,
చేతులు, ఉమ్, అపానము, తర్వాత జననేంద్రియాలు, ఉమ్, వాక్కు, ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ప్రకృతి ఒక ఆ, ఇదిగా ఉన్నది. ఈ విధంగా 24 తత్వాలతో భగవంతుడు ఎప్పుడైతే ఆ దేవతలందరూ ప్రార్థించగా ఆ తత్వంలోకి, భౌతిక తత్వంలోకి ప్రవేశించారో అప్పుడు జీవులందరూ మేల్కొన్నారు. వారి వారి కర్తవ్యాలను వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. ఆ విరాట్ రూపము ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ప్రతి ఒక్కటి కూడా మీరు అలాగే భగవంతుణ్ణి గుర్తు తెచ్చుకుంటూ ఆయన రూపాన్ని మనము తెలుసుకుంటూ వెళ్ళామంటే ఆయన ఆ ఆ శరీర భాగంలో ఇన్ని తత్వాలు ఇమిడి ఉన్నాయా అని తెలుస్తాయి. అంటే మనం జీవులం కూడా భగవంతుని యొక్క గుణరీత్యా మనం సమానులమే కదా. కాకపోతే శక్తిలో మనము సమానులం కాదు. ఎవరైనా మనిషి ఒక విశ్వరూపం చూపించగలుగుతారా? కానే కాదు, కుదరదు కూడా. కానీ భగవంతుడు కాబట్టి ఆయన ఈ విరాట్ రూపాన్ని ఆయన చూపించగలిగారు. ఆ భగవాన్ యొక్క విరాట్ రూపంలో ఏ ఏ తత్వాలు, ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడే ఆ 25 తత్వాలు వచ్చేస్తాయి. అవన్నీ మీరే కరెక్ట్గా తెలుసుకోవచ్చు కూడా చక్కగా. సరే, భగవంతుని యొక్క ముఖము అంటే మోము అది ప్రకటితమైనప్పుడు, ఆ ప్రకటితమైన వెంటనే అప్పుడు అగ్నిదేవుడు దానికి అధిష్టాన దేవత అయ్యారనమాట. ఫస్ట్ ఇది. ఇప్పుడు అగ్ని అన్నప్పుడు మనకి పంచభూతాలలో అగ్ని ఉన్నారు కదా. అగ్ని ప్రతిష్టాన దేవత అయ్యారు. అప్పుడు జీవుడు మాట్లాడే శక్తిని పొందగలిగాడనమాట. ఓకే. తర్వాత భగవంతుని యొక్క దవడలు, దవడలు అంటే దానిని సాంస్క్రిట్లో మనము తాలుపు అని, తాలువు అని అంటారు. తాలువు అది భగవంతుని యొక్క దవడలు. ఆ దవడలు అది అంటే ఆయన ఆధ్యాత్మికంగా ఉండి భౌతిక తత్వానికి వచ్చారు కదా. ఆ తత్వంలో ఆయన ప్రకటితమైనప్పుడు, ఆ దవడలు ఆ రూపంలో ప్రకటితమైనప్పుడు వరుణుడు దానికి అధిష్టాన దేవత అయ్యారు. ఎప్పుడైతే ఆ వరుణుడు అధిష్టాన దేవత అయ్యారో జిహ్వ రుచి అంటే నాలుక, మనం టేస్ట్ చూస్తాం కదా, ఆ దీనిని జీవులు పొందారు. ఇక 2 కన్నులు, ఆ భగవంతుని యొక్క 2 కన్నులు సూర్యునిగా ప్రకటితమయ్యాయి. సూర్యుడు అధిష్టాన దేవత కాగా రూప దర్శనం, ఆ కాంతి వల్లనే మనము రూపాలని చూసి దర్శించగలుగుతున్నాం. ఇక 2 నాసికా పుటలు, ఆ నాసికా పుటలు ప్రకటితమైనప్పుడు అశ్వని కుమారులు దానికి అధిష్టాన దేవతలు కాగా వారు గంధం, గంధం అంటే వాసన, స్మెల్ మనము ఆగ్రహిస్తాం కదా, అలాగ జీవులు దానిని ఆగ్రహించారు. ఇక కర్ణములు, ఆ కర్ణముల ప్రకటితమైనప్పుడు దిక్పాలకులు అధిష్టాన దేవతలు కాగా శ్రవణం, మనము చెవులతో శ్రవణం చేయగలుగుతున్నాం. అలాగ ప్రకటితం అవడం వల్ల మనం జీవులము ఆ శ్రవణ శక్తిని మనము పొందగలిగాము. ఇక చర్మము, ఈ చర్మము ప్రకటితమైనప్పుడు వాయువు దానికి అధిష్టాన దేవతగా కాగా స్పర్శేంద్రియ స్పర్శ అనమాట. మనకి చర్మం మీద ఒక సూదితో మనం చర్మాన్ని గుచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ స్పర్శ అనేది తెలుస్తుంది. ఆ స్పర్శేంద్రియ జ్ఞానాన్ని జీవులు పొందగలిగారనమాట. తర్వాత రోమములు, ఇక హస్తములలో కాళ్ళలో అంతా కూడా రోమాలు ఉంటాయి కదా, ఆ ఒక్కొక్క రోమమే ఒక్కొక్క అదే విశ్వం అనమాట. కారణోదక సాయి విష్ణుగా ఆయన ఆవిర్భవించినప్పుడు ఆయన యొక్క రోమంలో ఒక్కొక్క విశ్వము బ్రహ్మాండాలు సృష్టించబడ్డాయి. అలాగా రోమము అది ప్రకటితమైనప్పుడు భగవంతుని యొక్క దీనిలో ఔషధి పాలకులు వాళ్ళు వచ్చి అధిష్టాన దేవతలు కాగా అది వృక్షాలు, అంటే వృక్షాలన్నీ కూడా ఆ శక్తిని పొందాయి. అంటే భగవంతుని యొక్క రోమాలే వృక్షాలుగా మనము భౌతిక జగత్తులో చూడగలుగుతున్నాం. ఇక భగవంతుని యొక్క హస్తములు, హ్యాండ్స్,
ఆ హస్తములు ప్రకటితమైనప్పుడు ఇంద్రుడు దానికి అధిష్టాన దేవత కాగా, ఇంకా హస్తములు ఏమిటి? అందరు కర్మలు ఎలాగ చేస్తారు? హస్తాలు కదా. అంటే వృత్తులు, జీవులందరూ కూడా వారి వారి యొక్క వృత్తులను చేసుకోవడంలో ఆ శక్తిని పొందగలిగారనమాట. ఇక భగవంతుని యొక్క పాదాలు, ఆ పాదాలలో విష్ణునామక దేవత, ఆ విష్ణునామక అనే దేవత అధిష్టాన దేవత కాగా, అప్పుడు లక్ష్యాలను అంటే ఒక జీవిగా పుట్టిన తర్వాత మనము ఒక టార్గెట్ అనేది ఉంచుకుంటాం. అంటే ఇందులో నేను అభివృద్ధి చెందాలి, ఇందులో నేను సాధించాలి, ఇందులో నేను నా లక్ష్యాలను పూర్తి చెయ్యాలి అని ఆ లక్ష్యాలను మనం పెట్టుకుంటాం. అలాంటి శక్తిని జీవులందరూ కూడా పొందగలిగారనమాట. ఇక భగవంతుని యొక్క హృదయం, ఆ హృదయము చంద్రుడు అధిష్టాన దేవత కాగా, పూర్తిగా మానసిక కల్పనలు, మనకి ఆలోచించగలిగిన ఆ కల్పనలు పూర్తిగా కూడా ఆ జీవులందరూ కూడా పొందగలిగారు. ఇక భగవంతుడు ఆ తత్వము బుద్ధి, ఆ బుద్ధి తత్వంలో ఆయన ప్రవేశించినప్పుడు దానికి బ్రహ్మ అధిష్టాన దేవత కాగా మనము జ్ఞానాన్ని పొందగలిగాము. అంటే భగవంతుడు మొట్టమొదటగా వేద ఆ సారాన్నంతటి కూడా బ్రహ్మకే తెలియజేశారు. కాబట్టి ఆ బ్రహ్మ ద్వారా తర్వాత అందరూ కూడా ఆ జ్ఞానము, మనం జ్ఞానం నాలెడ్జ్ అంటాం కదా, అలా తెలుసుకోవడము, అది శాస్త్రాలు చదవడము, గ్రంథాలను చదవడం, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం, అలాంటి జ్ఞానాన్ని జీవులందరూ కూడా పొందగలిగారనమాట. తర్వాత అహంకారం, మనకి మనసు, బుద్ధి, అహంకారము, ఈ మూడింటినే మనము శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆత్మ ఈ మూడింటిని తీసుకొని ప్రయాణం అవుతుంది ఇంకొక జన్మను పొందడానికి. అలాంటి ఆ అహంకారంలో ప్రకటితమైనప్పుడు భగవంతుడు, దానికి రుద్రుడు ఆయన అధిష్టాన దేవత కాగా, ఆ రుద్రుడు చేయడం వలన కర్తవ్యాలను పాటించడం జీవులు ఆ శక్తిని పొందారు. ఏదైనా డ్యూటీస్, మన కర్తవ్యం మనం చెయ్యాలి అని మన ప్రత్యేక కర్మలను చేస్తూ వాటిలో మనము వెళుతూ ఉంటాము ఆ కర్మలను చేయడంలో. అలాగ డ్యూటీస్, ఆ కర్తవ్యాలను చేయడంలో జీవులందరూ కూడా తెలుసుకున్నారనమాట. ఇక మేఢ్రం, మేఢ్రం అనేది సాంస్క్రిట్ వర్డ్, అంటే ఉపస్థితేంద్రియం అంటారు. అంటే దీనిని జననేంద్రియాలు అంటాం. ఇవన్నీ కూడా భగవంతుని నుంచి అవన్నీ ప్రకటితమైనప్పుడే మన జీవులందరూ కూడా దానిని అలాగే ఆ తత్వాల్ని తీసుకొని మనుగడను సాధిస్తున్నారు. అలాగా అయినప్పుడు దానికి ప్రజాపతి ఆయన అధిష్టాన దేవత కాగా జనులందరూ కూడా మైథున సుఖాన్ని పొందే ఆ శక్తిని పొందారనమాట. ఇక ఏనస్, అపానం, అదే మలద్వారం, ఆ మలద్వారానికి అధిపతిగా మిత్రనామక దేవత అధిష్టాన దేవత కాగా జీవులందరూ కూడా మలం, మూత్రాన్ని విసర్జించే ఆ దీనిని పొందగలిగారు. ఇక భగవంతుని యొక్క నాడులు గొప్ప నదులుగా ప్రవహిస్తున్నాయి. ఆయన యొక్క భగవంతుని హస్తికలు పర్వతాలుగా ఉన్నాయి. భగవంతుని యొక్క నిరాకార తత్వము అది మహాసముద్రాలుగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఇక భగవంతుని యొక్క ఉదరము, యుగము అంతమయ్యి జీవులందరూ కూడా విశ్రాంతి తీసుకునే ప్రదేశమే ఆ భగవంతుని యొక్క ఉదరం. తర్వాత ఇంకొక యుగం స్టార్ట్ అయినప్పుడు జీవులందరూ కూడా మళ్ళీ మేల్కొని మళ్ళీ సృష్టి కార్యంలో ఇదవుతారనమాట. ఆ భగవంతుని యొక్క నఖము, గోటి వేళ్ళు, అది వచ్చి విద్యుత్ శక్తి, అంటే చేతనం, ఒక ప్రాణం, చేతనంతో ఉంటాం కదా, ఆ విధంగా ఉండే ఆ శక్తిని పొందగలిగారు జీవులు. ఇక భగవంతుని యొక్క కర్మలు, భగవంతుని కర్మలు ఏమిటి? కాలము, ప్రకృతి, త్రిగుణాలు.
త్రిగుణాలు తెలుసు కదా, సత్వ రజో తమో గుణాలలో మనము ఉండడమే ఆ కర్మలు, భగవంతుని యొక్క కర్మలు. భగవంతుని యొక్క చైతన్యమే మహాతత్వముగా ఏర్పడి మనము విజ్ఞానాన్ని పొందగలుగుతున్నాము. భగవంతుని యొక్క శిరస్సు స్వర్గలోకాలు, మనం స్వర్గలోకాలు పుణ్యం చేసుకుంటే ఆ లోకాలకి వెళ్తాం కదా, అదే స్వర్గలోకాలు. భగవంతుని యొక్క మోము నుండి వేదాలు ఉద్భవించాయి. ఆ వేదాలను చదివేది ఎవరు? బ్రాహ్మణులు. కాబట్టే బ్రాహ్మణులు కూడా మోము నుంచి వెలుపడ్డారు. అంటే ముఖం నుంచి అగ్ని కూడా ప్రకటితమైంది. అదే మోము నుంచి బ్రాహ్మణులు కూడా ప్రకటితమయ్యారు. వాళ్ళు ఒక ఆధ్యాత్మిక గురువులుగా అందరికీ కూడా వేదాలను తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాల్లో బ్రాహ్మణులు ఉండడం వల్ల వాళ్ళు కొద్దిగా భగవంతుడికి చాలా ఇష్టమైన వాళ్ళుగా కూడా చెప్పబడతారు. ఎందుకంటే వేదాలు లేకపోతే ఏమీ లేదు. మన సాంప్రదాయాలు కానీ సనాతన ధర్మాలు కానీ ఏమీ అనిపించవు. కాబట్టి వాళ్ళు బ్రాహ్మణులు ఆ స్థితిలో ఉన్నారు. ఇక భగవంతుని యొక్క బాహువుల నుంచి క్షత్రియులు ఆవిర్భవించారు. ఆ క్షత్రియులు సంఘాన్ని రక్షించేవారుగా ఉన్నారు. భగవంతుని ఊరువల నుండి ఎవరు? వైశ్యులు. వైశ్యులు ఏమిటి? ధాన్యోత్పత్తిని చేయడము, వాటిని విక్రయించడము, అలాగా వాళ్ళ యొక్క ధర్మంగా వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు ఆసక్తిని పొంది ఉన్నారు. ఇక భగవంతుని పాదాల నుండి శూద్రులు. శూద్రులేమిటి? ధార్మిక విషయమైనటువంటి ఆ కార్యక్రమాలలో ఉంటూ భగవంతుని సేవలు మనమందరం కూడా శూద్రులకి ఎందుకే వస్తాము? ఎందుకంటే భగవంతునికి సేవలు చేసుకుంటూ ఆ విధంగా పూర్తిగా ఆ ధార్మిక కర్మలు చేసుకుంటూ ఉండే ఆ దీనులకు చివరి అంశంగా చెప్పబడ్డారు. తర్వాత భగవంతుని యొక్క వెనుక భాగం, అంటే భగవంతుడు విరాట్ రూపం చూపినప్పుడు వెనుక వైపు భాగం ఉంది కదా, ఆ భాగం వచ్చి అజ్ఞానము, అవిద్య, చీకటి ఇలాంటి వీటికి ప్రతీకగా నిలిచాయి. అంటే అజ్ఞానం అంటే ఏమి? మనము వెలుతురు ఉన్నప్పుడే కదా మనం ఏదైనా కానీ తెలుసుకోగలుగుతాము. చీకటిలో ఉన్నప్పుడు మనకి ఏమీ తెలియదు. కాబట్టి ఆ వెనుక వైపంతా కూడా అలాంటి అవిద్య, అజ్ఞానము, చీకటితో ముడిపడి ఉండే విధంగా ఉంటుంది. ఇక భగవంతుని శిరోజాలు మేఘాలు. మేఘాలంతా ఆకాశంలో మేఘావృతమై ఉంటాయి, మేఘాలు ఉంటాయి కదా, ఆ విధంగా భగవంతుని శిరోజాలు వాటి శక్తిని పొంది ఉన్నాయి. ఇక భగవంతుడు ధరించినటువంటి వస్త్రాలు అవే రేయి పగళ్ళు, అంటే రాత్రి సమయము పగటి సమయము అని ఇదిగా ఉన్నాయి. అంటే మనం ఇంతవరకు ఆ భగవంతుడు దేవతలు ప్రార్థించగా ఆ విరాట్ రూపం చూపించినప్పుడు ఇన్ని తత్వాలు ఆయనలో ఇమిడి వచ్చాయన్నమాట. ఇదే భగవంతుని యొక్క విరాట్ రూపం. అంటే విరాట్ రూపమైన విశ్వరూపమైన ఇది నిత్యమైనది కాదు, సత్యమైనది కాదు. ఆ సమయంకి ఆ దర్శనం ఇది చేసి విశ్వరూపం సందర్శనమైన విరాట్ రూపమైనయి తర్వాత ఉపసంహరణ అయిపోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఈ భగవంతుని యొక్క అంటే ఆ తత్వాలను మనము తెలుసుకున్నప్పుడే మనము జీవులుగా ఉండి ఇలాంటి ఇన్ని తత్వాలలో ఇమిడిపోయి ఉన్నాము. కానీ ఒకటి అహంకారము అనే ఆ తత్వాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల భగవంతుడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. మీరు చక్కగా స్వతంత్రంగా ఉండండి అని. కానీ ఆ స్వతంత్రాన్ని కూడా మనము భగవంతునికి వ్యతిరేకంగా మనమే నేను నాది అనే ఆ విధంగా తీసుకొని భగవంతున్నే మర్చిపోయి మనము మన పరిధిలో మనము ఉంటూ భగవంతుణ్ణి విస్మరిస్తున్నాము. అందుకే మనకి ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఆ చట్రంలో మనం పడిపోయి అసలే మనము ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి మనము జైల్లో ఉన్నాము, జైల్లో లాగా జీవిస్తున్నాము. ఆ జైలులో ఉండి కూడా
అక్కడ కూడా ఈ అహంకార దర్పంతో మనము నేను నా అని అనుకుంటూ మనము భగవంతుణ్ణి విస్మరిస్తున్నాము. కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుణ్ణి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన ఈ ఒక ధర్మమైన ఈ మానవ జన్మ మనకి భగవంతుడు ఇచ్చాడు అంటే మన ధర్మమేమి భగవంతుణ్ణి ఆరాధించాలి, భగవంతుణ్ణి సేవించాలి, భగవంతునికి భక్తియుత సేవ చేయాలి, భగవంతునితో కనెక్ట్ అయ్యి ఉండాలి, భక్తి యోగాన్ని చేయాలి. మనం భక్తి యోగా చేస్తూ మనకు భగవంతుని గురించి తెలిసిన విషయాలను ఇతరులకు పంచాలి. అదే భగవంతుడు మెచ్చుతారు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతిచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అన్నారు. అంటే ఒకరికొకరు తెలుసుకోవాలి. నాకు భగవంతుని గురించి ఇది తెలుసు, నేను నీకు తెలియజేస్తాను, నీకు తెలిసినవి నాకు చెప్పు అని ఆ విధంగా పరస్పరము భగవంతుని యొక్క విషయాలను తెలుసుకోవడము, భగవంతుని శాస్త్రాలను చదివి తెలిసినది ఇతరులకు తెలియచేయడము, అలాగ ఉండేవాళ్లను నేను చాలా ఇష్టపడతాను అని భగవంతుడే చెప్పి ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా నామాన్ని మర్చిపోకూడదు, భగవంతుణ్ణి మర్చిపోకూడదు. మనము భగవంతుని యొక్క పిల్లలం. కాబట్టి మనం భగవంతుని ఒక తండ్రి పిల్లలు ఉన్నప్పుడు పిల్లవాడు తండ్రిని మర్చిపోతే ఆ పిల్లవాడి గతి ఏమిటి? ఇంకా అదో గతినే. అలాగే భగవంతుని మనం మర్చిపోయామంటే మన జీవితంలో కూడా మనము నిజమైన ఆ స్థితిని పొందలేము. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.